ఫిబ్రవరి 2 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మలాకీ 4:2. నిజమే, సూర్యుడు మన మీద ఉదయించేటప్పుడు మన బలహీనతల గదిలో నుండి బయటకు వస్తాం. పరిశుభ్రమైన గాలి పీలుస్తూ విశాలమైన స్థలంలో నడుస్తాం. సూర్యుడు వసంతకాలాన్ని, వేసవికాలాన్ని తెచ్చినప్పుడు క్రొవ్విన దూడల గదులలో నుండి విడిపించుకుని పర్వత శిఖరాగ్రాలపై చేరి పచ్చని మేత మేస్తాయి. అలాగే మనం కూడా ప్రభువుతో మనస్ఫూర్తిగా సహవాసం చేస్తే తృణీకారం, నిరాశ అనే గుదిబండల నుండి విడిపించబడి పరిశుద్ధ విశ్వాసం అనే పచ్చని ప్రదేశాలలో నడవగలం. ఆనంద పర్వత శిఖరాలను అధిరోహించగలం. పచ్చికగల సుందరమైన వనములలో భోజనం చేస్తాం. ఈ వనములు పరలోకానికి దగ్గరగాను, దురాశాపరులైన మనుషులకు దూరంగానూ ఉంటాయి. వెళ్ళుట మరియు అభివృద్ధి చెందుట అనేవి రెండింతల వాగ్దానం. నా ప్రాణమా, ఈ 2 దీవెనలు పొందినట్లు ఆతృతపడుము. నీవెందుకు చెరలో ఉండాలి? నీవు లేచి స్వేచ్ఛగా సాగిపో. నా గొర్రెలు లోపలికి వచ్చుచూ బయటకు వెళ్ళుచూ మేతమేయును అని ప్రభువు చెప్పాడు. కాబట్టి నీవు లేచి సమృద్ధి అయిన దేవుని ప్రేమ అనే మేతమేయటానికి పచ్చిక బయలులోనికి వెళ్ళు. కృపలో ఎదగకుండా పసిపాపల ఎందుకు మిగిలిపోతావు? ఎదుగు. లేగ దూడలు త్వరగా ఎదుగుతాయి. ముఖ్యంగా వాటిని కట్టి మేత పెట్టినప్పుడు అవి త్వరగా ఎదుగుతాయి. మన విమోచకుడు ఆ విధంగా మన ఎడల ప్రత్యేక శ్రద్ధ చూపించి మనల్ని పోషిస్తాడు. కాబట్టి మన రక్షకుడైన యేసుప్రభు కృపలో, జ్ఞానంలో మనం ఎదగాలి. ఎదుగు బొదుగు లేకుండా మనం ఉండిపోకూడదు. మన ఆత్మీయ జీవితం కురచగా ఉండిపోకూడదు. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు. చెట్టును ఉన్న చిన్న పిందెలు సూర్యకాంతిలో ఎలా ఎదుగుతాయో అలాగే నీ మీద నీతి సూర్యుని కాంతి ప్రకాశించినప్పుడు నీవు కూడా ప్రతిస్పందించాలి. నీ హృదయాన్ని తెరువు, బాగా తెరువు. అన్ని విషయాల్లో ఎదుగు.